ఇండియా ఫిలిప్పీన్స్ నావల్ ఎక్సర్సైజ్. సో ఇండియా ఫిలిప్పీన్స్ నావల్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ బైలాటరల్ నావల్ ఎక్సర్సైజ్. ఈ రెండు దేశాల మధ్యలో నిర్వహిస్తున్నటువంటి మొట్టమొదటి నావల్ ఎక్సర్సైజ్. మరి ఎక్కడ నిర్వహిస్తున్నారు అంటే సౌత్ చైనా సీ. ఓకే, డిస్ప్యూట్స్కి నిలయమైనటువంటి సౌత్ చైనా సీలో బేసిక్గా మనము ఫిలిప్పీన్స్తో కలుపుకొని నావల్ ఎక్సర్సైజ్ని ఫస్ట్ టైం నిర్వహించడం జరుగుతుంది. సో సౌత్ చైనా అనేది మనకు తెలుసు 7 డాష్ లైన్ అనేది ఇప్పుడు డిస్ప్యూటెడ్గా ఉంది. ఓకే, ప్రధానంగా చైనా ఇతర కంట్రీస్ బార్డర్ కంట్రీస్తోని. ఓకే, స్ట్రెంగ్తన్ మ్యారిటైమ్ టైస్ amid regional tensions. ఓకే, ఫస్ట్ ఎవర్ బయలాటరల్ నావల్ డ్రిల్ బిట్వీన్ ది ఇండియా అండ్ ఫిలిప్పీన్స్. సో మనకి ఇటీవల కాలంలో కూడా చూసాం డిఫెన్స్ రిలేషన్స్ అనేవి ఫిలిప్పీన్స్తోని బాగా పెరుగుతున్నాయి. సో బ్రహ్మోస్ సంబంధించినటువంటి మిసైల్ సిస్టమ్ని కొనుక్కున్నటువంటి మొట్టమొదటి కంట్రీ ఫిలిప్పీన్స్. ఓకే, సో ఫిలిప్పీన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ సౌత్ చైనా సీలో నిర్వహించడం జరుగుతుంది. 2 డే ఆపరేషన్ బూస్ట్ ఇంటరాపరబిలిటీ అండ్ కోఆపరేషన్. సో మనకు తెలుసు డ్రిల్స్ కానీ ఎక్సర్సైజ్ కానీ దేనికి ఇంటరాపరబిలిటీ అండ్ కోఆపరేషన్ పెంపొందించుకోవడం కోసమే. ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఇన్ కంటెస్టెడ్ వాటర్. సో మనకు తెలుసు సౌత్ చైనా సీ అనేది డిస్ప్యూటెడ్ వాటర్. సో దాంట్లో అదేవిధంగా దీంట్లో పాల్గొన్నటువంటి ఇండియన్ నావల్ ఏంటి అంటే చూద్దాం. నావల్ అసెట్స్ ఏంటి? ఐఎన్ఎస్ ఢిల్లీ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్, ఐఎన్ఎస్ శక్తి ఫ్లీట్ ట్యాంకర్, అదేవిధంగా ఐఎన్ఎస్ కిల్తాన్ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ కోవర్ట్ ఏదైతే ఉందో ఇవి మన ఇండియన్ నావీ నుంచి పాల్గొనడం జరుగుతుంది. సో ఇండియా ఫిలిప్పీన్స్ మధ్యలో జరుగుతున్నటువంటి మొట్టమొదటి నావల్ బైలాటరల్ ఎక్సర్సైజ్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.